అందరికి నమస్కారం అండి. జాబ్స్ అప్డేట్ ఛానల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుందని చాలా మంది అయితే డౌట్స్ అడుగుతున్నారు. అంటే దానికి సంబంధించిన సాలరీ ట్రైనింగ్ లో ఎంత ఉంటుంది, అలాగే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది ఎలా ఉంటుందని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. అలాగే దీనికి సంబంధించిన డ్యూటీస్ ఎన్ని అవర్స్ డ్యూటీ చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఫోర్స్లు ఉన్నాయి కదా, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, అన్ని ఫోర్స్లకు సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను. ప్రమోషన్ సంబంధించి కూడా ట్రైనింగ్ ఎన్ని అవర్స్, ఎన్ని మంత్స్ ఉంటుంది, అలవెన్స్ ఎలా ఉంటుంది, అలాగే మీరు ప్రమోషన్ కావాలంటే దేని నుంచో లేరు కావాలి, ఎక్కడి నుంచో ఎక్కడ కావాలని ప్రతి ఫోర్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అన్ని ఫోర్స్ లకు సంబంధించి ఏది ఫోర్స్ మంచిగా ఉంటుందని పూర్తిగా లాస్ట్ వరకు చెప్తాను నేను. ఎస్ఎస్జిడి ఎవరైతే ఎగ్జామ్ ఉన్న సాధించారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మొన్న ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఆ తర్వాత మనకు ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ లో మరో నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రిపేర్ కాండి. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ కూడా మనకు మళ్ళీ ఒక 40,000 నుంచి 35,000 వరకు పోస్టులు పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి ముందుగా మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కొంచెం లైక్ అయితే చేయండి, కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ముందుగా మనకు ఎస్ఎస్సి జీడీ సంబంధించి సాలరీ చూసుకుంటే మనకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి మనకు 21,700 నుంచి 69,100 నుంచి ఇది వచ్చేసి బేసిక్ పే అన్నమాట. మీకు ఏ ఫోర్స్ అయినా ఇదే బేసిక్ పే అనేది ఉంటుంది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి. మీకు ఇప్పుడు ట్రైనింగ్ లో మనకు ప్రజెంట్ ట్రైనింగ్ జరుగుతుంది కదా, 2023 సంబంధించి బ్యాచ్, వాళ్ళని కనుక్కోవడం అనేది జరిగింది. అన్ని ఫోర్స్ అంటే ప్రతి ఫోర్స్ కి ఇంత ఉంటుంది, డిఫరెన్స్ అయితే ఉంటుంది మనకు ట్రైనింగ్ లో. ఒక అంటే ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క ఫోర్స్ కి ఒక 3-4 వేల డిఫరెన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి మనకు 30,000 ప్లస్ అయితే ట్రైనింగ్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు 28 నుంచి 30,000 ప్లస్ అబో సాలరీ అయితే మనకు ట్రైనింగ్ లో అయితే తీసుకుంటున్నారట మనకు ప్రెసెంట్ అయితే. మీకు నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ అయిపోయే వరకు మీకు కూడా 30,000 to 35,000 దాకా ఇంక్రిమెంట్ అయితే కావచ్చు. మనకు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 3 లక్షల నుంచి 6 లక్షల మధ్యలో మనకు జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాదాపు మినిమం ఒక 5 లక్షలైనా మీకు సంవత్సరానికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు దాని శాలరీకి సంబంధించి గ్రాస్ అమౌంట్. బేసిక్ పే వచ్చేసి 21,700, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 1,224, హౌస్ రెంట్ వచ్చేసి 2,538, డియర్నెస్ అలవెన్స్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది, ఇది ఇక్కడ ఇవ్వలేదు, 434. అండ్ టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 25,896. అండ్ ఇక్కడ కొన్ని కట్ అవ్వడం అయితే జరుగుతుంది, ఇవన్నీ కట్ కాగా ఇంత అయితే రావడం అయితే జరుగుతుంది, 23,527. ఇది వచ్చేసి మనకు ఒక 2 to 3 years బ్యాక్ అన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు మనకు పెంచడం అయితే జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫోర్స్లు ఏమైనా ఉంటాయంటే దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎస్ఎఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్. నెక్స్ట్ ఐటీబీపీ ఇండో టెబరియన్ బార్డర్ పోలీస్ ఫోర్సు. ఎస్ఎస్బి సహస్ర సీమబాల సెంట్రల్ ఆర్మర్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్. సెకండ్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్. అండ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వచ్చేసి ఎన్ఐఏ సంబంధించి ఈసారి అయితే లేదు, ఇది ఒకటి పాయింట్ అనేది తీసేయండి. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్, ఇవన్నీ ఏఆర్ అన్నమాట. ఓవరాల్ గా మనకు 8 భర్తీ అయితే చేస్తున్నారు ఈ జాబ్లు అనేది. నెక్స్ట్ మనకు బేసఫ్ అంటే ఫోర్స్ వైజ్ గా చూసుకున్నాం ఎలా ఉంటుంది, ఎక్కడ డ్యూటీస్ చేస్తారంటే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు మనకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ప్రతి ఫోర్స్ కి 9 months అయితే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకు ఒక 8 months బేసిక్ అంటే ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. ఒక 1 month వచ్చేసి పరేడ్ కి సంబంధించి అయితే జరగడం అయితే జరుగుతుంది. దీనికి ఓవరాల్ గా 9 months, 6 months తర్వాత మనకు 15 days హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళకపోతే వెళ్ళొచ్చు, ఆల్మోస్ట్ అందరు వెళ్తారు. 6 months తర్వాత మీకు 15 days హాలిడేస్ ఇచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అయితే వస్తారు అన్నట్టు. 9 months తర్వాత మీకు మళ్ళీ పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ట్రైనింగ్ సంబంధించి. నెక్స్ట్ మనకు ఫోర్స్ వైజ్ గా ఎలా ఉంటుంది, డ్యూటీస్ ఏడు ఉంటాయి కంప్లీట్ గా చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ అని చెప్పలేగా. బార్డర్ అంటేనే మనకు బార్డర్ లోనే ఉన్నది, పేర్లోనే ఉన్నది బార్డర్ అని. ఇక్కడ ఇండియో పాకిస్తాన్ అండ్ ఇండియో బంగ్లాదేశ్ బార్డర్ లో అయితే వీళ్ళైతే డ్యూటీ అయితే చేయాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మొత్తం బార్డర్ ఏరియాలో చేయాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద, ఇదంతా కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. జనరల్ డ్యూటీ సంబంధించి బిఎస్ఎఫ్ సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ మీద. నెక్స్ట్ ఐటీబీపీ అంటే ఇండో టెబరియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అన్నమాట.
ఇది వచ్చేసి మనకు చైనా బార్డర్ లో ఎక్కువ శాతంగా ఉండడం అయితే జరుగుతుంది. అంటే మనకు మంచు కొండలు ఉంటాయి కదా, ఏదైతే మనకు చైనా బార్డర్ కానీ ఇటు నేపాల్ సంబంధించి కొంచెం మీది కట్టేటు పోతే ఇటు అరుణాచల్ ప్రదేశ్ లదాఖ్ ఏరియా ఉంటుంది కదా, అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు లదాఖ్ టు అరుణాచల్ ప్రదేశ్ మొత్తం బార్డర్ అంత మంచు కొండల అది ఉండడం అయితే జరుగుతుంది ఐటీబీపీ వాళ్ళు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఓవరాల్ గా వీళ్ళు వచ్చేసి మొత్తం అక్కడనే బాగా ఎక్కువ శాతం అక్కడనే ఉండడం అయితే జరుగుతుంది ఐటీబీపీ వాళ్ళు. నెక్స్ట్ ఎస్ఎస్బి సహస్ర సీమ బాల సంబంధించి వీళ్ళు కూడా ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది, కానీ ఎక్కువ శాతంగా ఇక్కడ మీరు ఇండో నేపాల్ అండ్ ఇండియో భూటాన్ మధ్య ఉంటది కదా, నేపాల్ అండ్ భూటాన్ మధ్యలో వీళ్ళైతే డ్యూటీస్ అయితే చేయాలి. ఇక్కడ క్రైమ్స్ కానీ లీగల్ యాక్టివిటీస్ కానీ ఉంటే వాళ్ళు పట్టుకుంటారు అన్నమాట. మానిటేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎస్ఎస్బి వాళ్ళు. ఎస్ఎస్బి వాళ్ళకి సంబంధించి ఎటువంటి బాగా ఫోర్స్ అంటే మరి హార్డ్ గా అయితే ఉండడం అయితే జరిగేది. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ బెస్ట్ జాబ్ అంటే మనకు పారామిలిటరీ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. నెక్స్ట్ ఇక్కడ తప్పు పడ్డది, రిజర్వ్ అని పడ్డది ఇక్కడ తప్పు, ఇక్కడ సెంట్రల్ ఇండస్ట్రియల్ పడాలి, అదే ఇక్కడ చూసుకోవాలి సిఆర్పిఎఫ్ అని పడ్డది, ఇక్కడ దానికి సంబంధించి కొంచెం చూసుకోండి. ఇక్కడ సిఐఎస్ఎఫ్ వచ్చేసి మనకు ఇది ఎక్కడ అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లలో చేయాలి. ఇది ఓవరాల్ గా మనకు ఎయిర్పోర్ట్లలో వీలైతే చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రొటెక్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఏదైనా కానీ మనకు ఫ్యాక్టరీస్ కానీ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అది కానీ మనకు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ కానీ ఢిల్లీ మెట్రో ఉంటుంది కదా అది కానీ వీళ్ళంతా కూడా సిఐఎస్ఎఫ్ వాళ్ళే ఉండడం అయితే జరుగుతుంది. హోమ్ మినిస్ట్రీ అక్కడ కానీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఆఫ్ సిఐఎస్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా సెక్యూరిటీ లాగా సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అని వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. ఇదంతా ఇండస్ట్రియల్ సంబంధించి చాలా ఈజీగా జాబ్ అయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అన్నమాట. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాగా చేయొచ్చు డ్యూటీస్. ఎక్కడైతే మనకు నక్సల్ ఉంటారు కదా, నక్సల్ అంటే అన్నలు, తెలుగులో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇంచుమించు అన్నలు అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే నక్సలే తిరుగుతారు కదా, వాళ్ళ దగ్గర అంటే అక్కడ ఎక్కడైతే ఉంటారో వాళ్ళ అక్కడ ఉండడం అయితే జరుగుతుంది. వాళ్ళు పట్టుకోవడం కానీ వాళ్ళని ఏదైనా చేయడం కానీ వాళ్ళైతే ఉంటుంది. విఐపి సెక్యూరిటీ అంటారు దీన్ని. చాలా టఫ్ ఉంటుంది. మాక్సిమం జంగళ్ళ అడవుల్లో అంటే సంబంధించిన డిఫారెస్ట్ లాగా వీళ్ళైతే వర్క్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్ అనేది మనకు ఇంచుమించు ఒక ఆర్మీ అన్నలాగా ఆర్మీ 2 అన్నమాట. ఇండియన్ ఆర్మీ ఉండేగా దాని మించు లాగానే ఉంటుంది, ఇండియన్ ఆర్మీ 2 అనుకోండి. దీనికి సంబంధించి అటు నా ఆర్మీ ఇటు అస్సాంకి వెళ్ళే జాబ్ అయితే చేయాలి. ఇది కూడా సింపుల్ గా ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఎస్ఎఫ్ అంటే మనకు ఓన్లీ ఢిల్లీలోనే వర్క్ అయితే ఉంటుంది, మేనేజ్ బాగా అయితే మనకు దీనికి సంబంధించిన ఎంట్రీ ఆఫ్ వెహికల్స్ పార్కింగ్ దీనికి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫోర్స్ వైజ్ గా చూసారు కదా, దానికి సంబంధించిన అన్ని ఫోర్స్ డీటెయిల్స్ గా చెప్పడం అయితే జరిగింది. మనకు ప్రమోషన్స్ అండ్ కెరియర్ గ్రోత్ సంబంధించి చూసుకుంటే అంటే మీకు ఎక్కడ నుంచి ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు అంటే మనకు ఎస్ఎస్జీలో పోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్ వచ్చేస్తూనే జీడీ కానిస్టేబుల్ అంట, జనరల్ కానిస్టేబుల్ అంటారు దీన్ని, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ అనుకోండి. ఈ పోస్ట్ కి అయితే మీరు ఎక్కడం అయితే జరుగుతుంది. మీరు సీనియర్ బట్టి మీకు సీనియర్ కానిస్టేబుల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్, ఆ తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు, నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టరు అండ్ ఇన్స్పెక్టరు. ఎస్ఐ రావాలంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక 20-30 సంవత్సరాలు అయితేనే మీరు ఎస్ఐ కావాలి అవుతారు. దాంట్లో ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, దాన్ని కంప్లీట్ చేసి మీరు ప్రమోషన్స్ కి అయితే తీసుకోవచ్చు. దానికి సంబంధించిన టోటల్ గా డీటెయిల్స్ అనేది చూసారు కదా. మనకు డ్యూటీస్ అనేది మనకు 12 hours అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకు 8 to 8 అని ఉండొచ్చు, 9 to 9 అని ఉండొచ్చు, అంటే 9 AM to 9 PM అన్నమాట. ఒకవేళ 8 AM to 8 PM రాగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మనకు సాలరీ వచ్చేసి ఆల్ ఓవర్ ఫోర్స్ గా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 35,000 అబోవ్ అయితే జరుగుతుంది ట్రైనింగ్ లో. మనకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 35, 36 అలాగైతే రావడం అయితే జరుగుతుంది. డ్యూటీస్ వచ్చేసి మనకు చెప్పినా కదా, క్లియర్ గా చెప్తాను. ఆయన ప్రమోషన్స్ కూడా కానిస్టేబుల్ నుంచి సీనియర్ కానిస్టేబుల్ దీనికి సంబంధించిన మెల్లమెల్లగా ఎదుగుతూ ఉండొచ్చు. మనకు దీని ఓవరాల్ గా మనకు 60 సంవత్సరాలు వచ్చేరాక మనకు ఈ ఫోర్స్ అనేది చేయొచ్చు. అంటే ఒక పర్సన్ కి 60 సంవత్సరాల దాకా, అంటే మీరు ఒకవేళ ఈ ఫోర్స్ లో 20 సంవత్సరాలలో ఎక్కిరనుకోండి, అంటే నీకు ఏజ్ ఉన్నప్పుడు 20 ఏజ్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కినావు అనుకోండి, సపోజ్ నీకు సిఐఎస్ఎఫ్ జాబ్ వచ్చింది, నువ్వు 40 సంవత్సరాల దాకా, అంటే నీకు 40 వచ్చేరాక, అంటే నీకు 60 సంవత్సరాలు వచ్చేరాక నువ్వు డ్యూటీ అనేది చేయొచ్చు. అంటే నీకు 40 సంవత్సరాల ఫోర్స్ లో మీరు వర్క్ అయితే చేయొచ్చు. ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు
బయటకైతే రావచ్చు, రిటైర్మెంట్ అయితే తీసుకోవచ్చు. ఓవరాల్ ఇంతే బ్రదర్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి టోటల్ గా తెలుసుకున్నారా అని అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. ఎవరికైతే ఎస్ఎస్సి జీడీ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు కూడా షేర్ అయితే చేయండి. ఓవరాల్ ఇంతే బ్రదర్. జై హింద్ జవర్. థ్యాంక్ యూ.